సార్ మీ పేరు? నా పేరు శంకర్రావు. ఏం చేస్తుంటారండి? బంగారం కొట్టు. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 8 నెలలు అవుతుందండి. 8 నెలల పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది అసలు మీకు? రోడ్లు బాగుంటాయి, అందరినీ లోపలేయట్లేదు, అంతా బాగుంది. అందరినీ లోపల వేయట్లేదంటే అంటే ప్రతి వాళ్ళని అంతకుముందు రోజు 10 మంది లోపలేసి కొడతామేగా. ఎందుకు సార్? ఎందుకు వేసేవారు? ఏదంటే దౌర్జన్యం. ఇప్పుడు దౌర్జన్యం లేదుగా. ప్రశాంతంగా ఉంది ఇప్పుడు. ఆయన లాంటి వాడు ఎవరు లేరు. చంద్రబాబు నాయుడు లాగా ఇంతవరకు నేను చూడాల ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు నాయుడు ఏమీ చేయట్లేదు, ఎలక్షన్స్ వస్తే నేనే గెలుస్తాను, జగన్ 2.0 అంటే ఏంటి చూస్తారని ఆయన మాట్లాడుతున్నాడు కదా. జగన్ అంటాడు జనం పిచ్చోళ్ళు కాదు. ఎవరేస్తారు? తెలిసిన వాళ్ళు ఎవరు వేయరు. అన్ని తాకట్టు పెట్టి అభివృద్ధి చేసి ఏం చేశాడు? ఆయన వచ్చిన తర్వాత పోలవరం ఆపేశాడు. బటన్లు నొక్కాను, ఈయన ఇప్పుడు వచ్చి బటన్ కూడా నొక్కట్లేదు చంద్రబాబు అని చెప్తున్నారు. బటన్ నొక్కుతాడండి. ఓ 10 పైసలు జనానికి ఇచ్చి 90 పైసలు దొక్కుతాడు. ఏం చేశాడు? తెలిసిన వాళ్ళు ఎవరు ఓటేయరు. వాడికి రౌడీజం ఎవరు వేస్తారు? వాడికి 30 ఏళ్ళు ఇప్పుడు అధికారంలోకి వస్తాం, 30 ఏళ్ళు మనమే అధికారంలో ఉంటాం. కాదు, వచ్చే సంవత్సరం 5 ఏళ్ల తర్వాత 11 కూడా రావు వాడికి. ఏంటి అంత నమ్మకంగా చెప్తున్నారు? అంత నమ్మకం అంటే మేధావులు ఇలా టీవీలు వచ్చినాయి, పేపర్ వచ్చింది అని తెలుసుకుంటారు, చూస్తారు. జనం పిచ్చోడు కాదు కదా. ఉన్నవన్నీ తాకట్టు పెట్టాడు. వచ్చి ఏం చేశాడు? ఆ రాజధానిలో అది కరోనాలో వచ్చినప్పుడు అది విధ్వంసం చేశాడు. అది ఎవరికైనా పనికొచ్చేదిగా, రిక్షా వాళ్ళైనా వచ్చేవాళ్ళైనా ఎవరైనా పనుకునే వాళ్ళుగా అభివృద్ధి చేస్తారు, కానీ దాన్ని పడగొడతారా? ఇంకో పని చేయి, ఆసుపత్రికో దేనికో కట్టించు, తప్పు లేదు. మంచి పని కాదు కదా. రావడమే చెడు పని చేశాడు. ఎవరైనా మంచి బిల్డింగ్ పాడగొడతారండి? పేదవాళ్ళకి, వయోవృద్ధులు, వాళ్ళు పనుకునే వాళ్ళు, ఆసుపత్రి వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఇవి మంచి పని. ఇప్పుడు బాగానే చేస్తున్నారండి చంద్రబాబు. ఇప్పుడు ఏంటంటే వీడంతా అప్పులు చేసిపోయాడు కదండి. ఇప్పుడు నాకు షాపు అప్పు చెబుతారు, దాంట్లో 200 కిలోలు బంగారం అప్పు చెబితే నేను బాగా అమ్మగలుగుతా. జీరో చేసి ఖాళీ బాక్సులు అప్పు చెబితే నేనేం అమ్మగలుగుతా? కొద్దిగా కష్టపడాలి. అది ఆయన కూడా అంటున్నాడు కదా, ప్రజెంట్ నేను అభివృద్ధి చేస్తాను, మెల్లమెల్లగా సంక్షేమ పథకాలు ఇస్తా అంటున్నాడు. కరెక్ట్ అంటారా? ఏమండి, మనం చిన్న ఒక బిల్డింగ్ కట్టాలంటే 4 ఏళ్ళు 5 ఏళ్ళు పడుతుంది. ఎంత సమస్యలు ఉన్నాయి, ఎంత సమస్యలు అండి. ఎన్ని తప్పులు చేశారు, అప్పులు, బాకీలు తీరంలా, రోడ్లు బాగలేవు, బోల్డని సమస్యలు ఉన్నాయి. రోడ్లు బాగా చేశారండి ఇప్పుడు. బాగుంటాయి అంటే చేస్తున్నారు కొన్ని అక్కడక్కడ, ఒకసారి కాదు కదండి. పట్టించుకోలేదు రోడ్లు, ఒకటి కూడా చేయలేదుగా. ఒక సత్యనపల్లి మాది, పిడుగురాళ్ళ సత్యనపల్లి రోడ్డు ఎంత ఘోరంగా ఉంటాయి. అన్ని బాగు చేస్తున్నారు. నిదానం, డబ్బులు కావాలి కదా. అంతకుముందు జీతాలే ఇవ్వలేదు, ఇప్పుడు అందరూ జీతాలు ఇస్తున్నాడు. ఒక్కసారి చెయ్యి ఇరిగిపోతే దాన్ని బాగా కావాలంటే టైం పడుతుంది. ఇది కూడా అంతే. అంటే ఇప్పుడు పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, ఇవన్నీ బాగా చేస్తారంటారు చంద్రబాబు. ఇంకో 5 ఏళ్ళు ఉంటే అసలు ఆంధ్రప్రదేశ్ మజాగా తడాగా చూపిస్తాడు. హైదరాబాద్లో కూడా మేము కొట్టుంది. హైదరాబాద్ ఎంత డెవలప్మెంట్ చేశాడండి. తెల్లవారుజామున 4 వస్తాడు. ఎంత కష్టపడతాడు అలాంటి ఆయన. ఇందిరాగాంధీ ఒకటి, వాజ్పేయి ఒకటి, చంద్రబాబు నాయుడు, వీళ్ళంతా గొప్పోళ్ళు. మనకి కులంతో పని లేదు, మనిషితో పని లేదు. పరిపాలన బాగుందా లేదా కావాలి. నేను విజన్ 2047 అంటున్నాడు కదా. ఇప్పుడు దాకా ఆయన బతకడుగా, పెద్ద వయసేగా. ఒక దారి చూపిస్తాను. ఒకవేళ వాళ్ళ కొడుకు వచ్చినా ఆయనలాగా చేయలేడు. ఆయన అసలు సూపరు. హైదరాబాద్లో తెల్లారుజాము 4 వస్తాడండి బజార్కి. ఆ చార్మినార్ దగ్గర ముత్యాల కొట్టు 4 వచ్చి ఎట్లా చూస్తాడు? ఎవరు వస్తారు? చంద్రబాబు నాయుడు 4 వస్తారు. తెల్లవారుజాము 4 వచ్చి చూసి ఇక్కడ ప్రజలు ఎట్ట బతకాలా, వీళ్ళకి ఏంది చేస్తే మంచి అయింది. హైదరాబాద్ మొత్తం అంతా చంద్రబాబు నాయుడే డెవలప్మెంట్ చేసి. అంటే ఇప్పుడు మీరు చాలా మంది ముఖ్యమంత్రులు చూసుంటారు మీ అనుభవంలో. ఎవరు ది బెస్ట్ ముఖ్యమంత్రి? ఎవరు అప్పటి వరకు పనిచేసిన వాళ్ళు? ముఖ్యమంత్రి ఈయన, తర్వాత కొద్దిగా జలగ వెంకటరావు, ఇంకా కదమూళ్ళు బ్రహ్మానందం, వీళ్ళంతా నర్సరాపేట బ్రహ్మానంద రెడ్డి, వీళ్ళంతా ఏంటంటే అంత ఇది లేదు. జలగ వెంకటరావు బాగా చేశాడు, ఈయన టాప్ మోస్ట్. అంటే ఓవరాల్ గా చూసుకుంటే ఇంకా అయితే ఆంధ్ర కూడా బాగా డెవలప్ అవుద్ది అంటారు. ఇంకా మామూలుగా కాదండి. ఎట్లుంటది అదే కనుక పోయినసారి ఆడొస్తే అసెంబ్లీ రైళ్లు పరిగెత్తడం, రోడ్లు, బంగారం షాపులు ఎంత పెద్దదైపోయేది. అంత నాశనం చేశాడుగా. చెట్లు పెరిగి 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది అనేవారు, నిజమా అంటారా? కరెక్ట్ అండి, సర్వనాశనం. ఇప్పుడు మా నాన్న నాకు 30 ఎకరాలు ఇచ్చాడండి. నేను 30 ఎకరాలు తాకట్టు పెడితే ఎట్టుంటుంది, దాన్ని 40 చేస్తే ఎట్టుంది?
చంద్రబాబు నాయుడు ఏమన్నా 40 చేస్తాడు, ఈడేమన్నా 30 తాకట్టు పెడతాడు. అవి ఎట్ట డెవలప్మెంట్ అయ్యింది?